అభిషేకాన్ని చూసి దయ్యాలు రోగాలు భయపడుచున్నాయి. అవి రాలేవు. ఎంతకాలమైతే ఈ అభిషేకంలో ప్రతి ఆదివారం నాడు కొనసాగుతూ క్రమంగా వస్తూ ఆరాధిస్తూ ఈ అభిషేకంలో ఎంతకాలమైతే కొనసాగుతూ ఉంటావో ఈ అభిషేకానికి దయ్యాలు భయపడుతాయి, అవి రావు. ఈ అభిషేకంలో కొనసాగాలి. ఎంతమంది అంటారు నేను ప్రతి ఆదివారం కూడా ఈ అభిషేకంలో కొనసాగుతున్న? వాళ్ళు చేయి పైకెత్తండి. యేసయ్యకు సలహా ఇచ్చాడు, దేవుడు ఖండించాడు. ఇప్పుడు ఏ మహాభాగ్యం అయితే కొన్ని క్షణాల క్రితం వాళ్ళు కనబడిందో ఆ మహాభాగ్యం మిస్ అయిపోయింది. వినండి, ఏ అద్భుతాలైతే మీకు జరిగాయో గతంలో, మీరు గనుక మళ్ళీ క్రమంగా సంఘంలో సావాసంలో పాలు పొందకపోయినట్లయితే అవే అద్భుతాలు మీ వద్ద నుంచి సాతానుడు దొంగిలిస్తాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఇక్కడ డెలివరెన్స్ పొందుకొని నేను మనవి చేస్తాను, చాలామంది విశ్వాసులు చెప్పే విషయం ఏంటంటే, అయ్యా నాకు దయ్యం వెళ్ళిపోయింది, నేను సాక్ష్యం చెప్పాను, మళ్ళీ ఆ దయ్యం వచ్చిందయ్యా అంటారు. అయ్యా మళ్ళీ ఆ రోగం వచ్చిందే అంటారు. ఎందుకు ఆ దయ్యం మళ్ళీ వచ్చిందో నీకు తెలుసా? ఎందుకు మళ్ళీ ఆ రోగం వచ్చిందో తెలుసా? సేమ్ ఇక్కడ పేతురు చేసిన మిస్టేక్ నువ్వు చేస్తున్నావు. ఏ భాగ్యమైతే పేతురు పొందుకొని ఉన్నాడో ఆ భాగ్యాన్ని మిస్ చేసుకునేది ఎవరు? పేతురే మిస్ చేసుకున్నాడు. కన్నులెత్తి చూడగా యేసు తప్ప ఎవరునూ కనబడలేదు. మోషే వెళ్ళిపోయాడు, ఏలియా వెళ్ళిపోయాడు, ఆ రూపాంతర మహిమ వెళ్ళిపోయింది, యేసయ్య సాదా సీదా మానవ కనబడ్డాడు. ఆ భాగ్యం మిస్ అయిపోయింది. మీలో చాలామంది డెలివరెన్స్ పొందుకొని మళ్ళీ ఏ దయ్యం నుంచి అయితే విడుదల పొందుకున్నారో మళ్ళీ అదే దయ్యం మీకు వస్తుంది. ఏ రోగం నుంచి మీరు స్వస్థ పొందుకొని సాక్ష్యాలు చెప్పి ఉన్నారో మళ్ళీ అవే రోగాలు తిరగబడి వస్తున్నాయి. కారణం ఏంటో తెలుసండి? ఎక్కడైతే మీరు ఆ అద్భుతాన్ని పొందుకున్నారో అక్కడే మీ అద్భుతాలను, మీ స్వస్థతలను కొనసాగించాలి. ఎందుకు అలా జరుగుతుందో తెలుసండి? పొందుకున్న వాళ్ళంతా ఏం చేస్తారంటే 1-2 వారాలు వస్తారు, తర్వాత మళ్ళీ మానేస్తారు. ఇదే సమస్య. 99% మంది జనాలతో ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళు మేలు పొందుకుంటారు, సాక్ష్యాలు చెప్తారు, దయ్యాలు పోతాయి, సాక్ష్యం చెప్తారు, నాకు అంత బాగుందని చెప్తారు, అది వాస్తవమే, మళ్ళీ రాకుండా మానేస్తారు. తద్వారా ఏమవుతుందంటే ఏ దయ్యాలైతే మేము మీ నుంచి వెళ్ళిపోయినావో అవి మీ పట్ల మహా కోపంతో, మహా ప్రగతో, మహా ప్రతీకారంతో రగిలిపోతాయి. అవి రగిలిపోయి ఏం చేస్తాయంటే, ఇక నువ్వు చర్చికి బేతల్డవర్ చర్చికి రావడం, నువ్వు పోవడం మానేస్తావు కాబట్టి ఈ దయ్యాలు వెళ్ళి మరీ కఠినమైన దయ్యాలను కూడా పట్టుకొని వచ్చి నిన్ను భారీ స్థాయిలో పీడించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇదే కారణం. నువ్వు అంటున్నావా నాకు దయ్యం పోయిందయ్యా, బాగుంది, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత అదే దయ్యాలు పీడిస్తున్నాయి నువ్వు అంటున్నావా? రోగం పోయిందయ్యా, స్వస్థ కలిగిందయ్యా, సాక్ష్యం చెప్పానయ్యా, మళ్ళీ అదే రోగం తిరగబడి నువ్వు చెప్తున్నావా? అయితే నేను నీకేసే ప్రశ్న ఏంటంటే, మరి రోగం పోయినప్పుడు నువ్వెందుకు క్రమంగా రావడం లేదు? దయ్యం విడిచిపోయి వెళ్ళిపోయి సాక్ష్యం చెప్పినప్పుడు నువ్వు ఎందుకు క్రమంగా రావడం లేదు? నువ్వు క్రమంగా రావడం లేదు. నువ్వు క్రమంగా ఈ అభిషేకం ద్వారానైతే నీలో ఉన్న దయ్యాలు వెళ్ళిపోయిన ఉన్నాయో, ఈ అభిషేకం ద్వారా నీలో ఉన్నటువంటి రోగాలు విడిచేసి వెళ్ళిపోయినాయో, ఆ అభిషేకాన్ని నువ్వు విడిచిపెట్టేశావు, ఆ అభిషేకాన్ని నువ్వు తిరస్కరించేశావు, ఆ అభిషేకాన్ని నువ్వు వదిలేశావు. నువ్వు అభిషేకాన్ని నమ్ముకొని వచ్చిన నాళ్ళు నీకు ఇక్కడ అద్భుతాలు జరిగాయి. ఆ తర్వాత 2 వారాలకో 3 వారాలకో 4 వారాలకో తర్వాత వచ్చేసి నువ్వు మానేస్తున్నావు. నువ్వు మానేయడం ద్వారా ఏం చేస్తున్నావంటే, ఈ అభిషేకాన్ని అయితే పరిశుద్ధాత్మ దేవుడు బేతల్డవర్ చర్చిలో వాడుకొని నీ నుంచి దయ్యాలు వెళ్ళగొట్టి ఈ స్వస్థ కలిగింపచేసి ఉన్నాడో, నువ్వు రాకుండా ఉండడం వల్ల ఆ అభిషేకాన్ని నువ్వు వ్యతిరేకించావు, ఆ అభిషేకాన్ని నువ్వు వదిలేసావు, ఆ అభిషేకాన్ని విస్మరించేసావు. అందువల్ల నువ్వు అభిషేకాన్ని విస్మరించావు, నువ్వు సంఘానికి రావడం మానేసావు. కాబట్టి దయ్యాలు చూసి వీడు బేతల్డవర్ చర్చికి పోవడం లేదు, ఆ అభిషేకాన్ని విడిచిపెట్టేశాడు, ఆ అభిషేకాన్ని వ్యతిరేకించాడు, ఆ అభిషేకంలో ఆదివారం నాడు కొనసాగడం లేదు. కాబట్టి మళ్ళీ దయ్యాలంటాయి, ఒరేయ్ మనకు దొరికాడు, ఇక మనకు చిక్కాడు, ఇక సైతాన్లాల రారని మిగతా దురాత్మలు తీసుకొచ్చి మిమ్మల్ని పీడిస్తాడు. మళ్ళీ ఏ రోగమై గతంలో ఏ రోగమైతే వచ్చిందో అదే రోగం వచ్చేలాగున, ఏ దయ్యాలైతే వెళ్ళిపోయి ఉన్నాయో మళ్ళీ అవే దయ్యాలు వచ్చే విధంగా చేస్తాడు. ఎంతమందికి ఇలా స్థితిలో ఉండాలని కోరుకుంటున్నారండి? ఎంతమంది అనుకుంటున్నారు నేను ఈ స్థితిలో ఉంటే బాగుండు? ఎంతమంది అనుకుంటున్నారు? అంటే ఏ దయ్యం అయితే వెళ్ళిపోయిందో మళ్ళీ ఆ దయ్యం వచ్చినా పర్వాలేదు అన్న వాళ్ళు చేయి పైకెత్తండి. ఏ రోగం అయితే ఎస్ని పీడించిందో ఆ రోగం నాకు మళ్ళీ వచ్చినా కానీ పర్వాలేదు అన్న వాళ్ళు చేయి పైకెత్తండి. ఎవరు లేరా?
సరే, ఏ దయ్యమైతే విడిచేసి వెళ్ళిపోయిందో ఇక ఆ దయ్యం నాకు ఎన్నడూ జీవితకాలం అంతా నాకు రావద్దు, నన్ను నా ఒంట్లోకి రావద్దు, ఇంట్లోకి రావద్దు అన్న వాళ్ళు చేయి పైకెత్తండి. ఏ రోగమైతే ఇక్కడ విడిచేసి వెళ్ళిపోయి స్వస్థ చెప్పావో ఇక ఆ రోగం నాకు జీవితకాలం మళ్ళీ రావద్దు అన్న వాళ్ళు చేయి పైకెత్తండి. మళ్ళీ రావద్దంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే, ఈ అభిషేకమైతే మీ రోగాన్ని స్వస్థపరిచిందో, ఈ అభిషేకమైతే మీ దయ్యాలు వెళ్ళగొట్టే విధంగా మీకు సహకరించిందో, అదే అభిషేకంలో ప్రతి ఆదివారం నాడు ఏం చేయాలి? మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి. ఈ అభిషేకంలో కొనసాగాలి. ఎప్పుడైతే నువ్వు బేతల్ టవర్ చర్చికి రావడం మానేస్తావో అప్పుడే ఈ అభిషేకాన్ని వదిలేసావు. ఈ అభిషేకాన్ని వదిలేసావని ఎప్పుడైతే దయ్యాలు గుర్తిస్తాయో అవి వచ్చి నిన్ను అటాక్ చేస్తాయి. నీ పరిస్థితి దారుణంగా ఉంటుంది. అందుకే చాలామంది ఉన్న సమస్య ఏంటంటే, వెళ్ళాను, కొన్నాళ్ళు బాగానే ఉందండి, మళ్ళీ ఆ దయ్యం వచ్చిందంట. ఎందుకు వచ్చింది? దయ్యం ఎందుకు వస్తుందండి? రోగం ఎందుకు వస్తుందండి? ఎందుకు వస్తుందంటే, ఆ దయ్యాలు రాకుండా, రోగాలు రాకుండా అడ్డుకట్ట వేసేటువంటి అభిషేకం అనేది ఒకటి ఉన్నది. ఈ అభిషేకాన్ని చూసి దయ్యాలు, రోగాలు భయపడుచున్నాయి. అవి రాలేవో. ఎంతకాలమైతే ఈ అభిషేకంలో ప్రతి ఆదివారం నాడు కొనసాగుతూ, క్రమంగా వస్తూ, ఆరాధిస్తూ ఈ అభిషేకంలో ఎంతకాలమైతే కొనసాగుతూ ఉంటావో ఈ అభిషేకానికి దయ్యాలు భయపడుతాయి, అవి రావు. ఈ అభిషేకంలో కొనసాగాలి. ఎంతమంది అంటారు నేను ప్రతి ఆదివారం కూడా ఈ అభిషేకంలో కొనసాగుతాను? వాళ్ళు చేయి పైకెత్తండి. నేను ముందే మనవి చేస్తున్నానండి, నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. వెళ్ళిపోయిన దయ్యాలు మళ్ళీ వస్తాయా? వస్తాయి. నువ్వు ఏ పాపాలైతే దేవుడు క్షమించున్నాడో మళ్ళీ అదే పాపం చేసే అవకాశం నీకుందా లేదా? ఉందా లేదా? ఉందా లేదా? ఏ పాపాలనైతే దేవుడు క్షమించి ఉన్నాడో మళ్ళీ అదే పాపాలు నువ్వు చేసే అవకాశం నీకుందా లేదా? ఉంది. ఏ రోగాలైతే వెళ్ళిపోయి ఉన్నాయో మళ్ళీ అవే రోగాలు వచ్చే అవకాశం ఉందా లేదా? ఉంది. ఏ దయ్యములైతే వెళ్ళిపోయి ఉన్నాయో, ఏ చేతబడైతే నేను విడిచేసి వెళ్ళిపోయి ఉందని సాక్ష్యం చెప్పి ఉన్నావో మళ్ళీ అదే చేతబడి నిన్ను అటాక్ చేసే అవకాశం ఉందా లేదా? ఉంది. అది ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతిలో ఉందా? నీ చేతిలో ఉందా? నీ చేతిలో ఉంది. ఆ విషయం తెలుసుకోవాలి. నీ చేతిలో ఉందంటే ఏ బేతల్ టవర్ చర్చ్ యొక్క అభిషేకం వల్ల నువ్వు విడుదల పొందుకొని, స్వస్థ పొందుకొని, రోగం నుంచి విడుదల పొంది సాక్ష్యం పొందుకున్నావో, మోలి పొందుకొని సాక్ష్యం చెప్పావో, ఆ చర్చికి రావడం మానేయడం ద్వారా ఆ అభిషేకాన్ని నువ్వేం చేస్తున్నావు? విస్మరిస్తున్నావు. సింపుల్ అండి. నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు, ఒకే ఇంట్లో భార్య భర్తలు ఉంటున్నారు. ఒక నెల పాటు నీ ఇంటికి వచ్చేసావు. మళ్ళీ తర్వాత రావడం మానేసావంటే భార్య ఏమనుకుంటుందండి? ఏమనుకుంటుందంటే ఈ భర్తకు నా ఇంటికి రావడం లేదు, వేరే ఇంటికి వెళ్తున్నానంటే వేరే ఏదో కనెక్షన్ ఉందని అనుకుంటుంది. అంటే భార్యతో ఉన్నటువంటి సంబంధం ఏదో తెగిపోయింది. అలాగే నువ్వు ప్రతి వారం సంఘానికి వచ్చినప్పుడు తర్వాత రావడం మానేసావంటే ఆ సంఘంతో, ఈ అభిషేకంతో, దైవ సేవలకు ఇచ్చిన అభిషేకంతో నీకున్న కనెక్షన్ తెగిపోయింది. ఆ అభిషేకాన్ని నువ్వు వదిలేసావు, విస్మరించేసావు, నువ్వు డిస్కనెక్ట్ అయ్యావు. అందుచేత ఏంటంటే సైతాను వచ్చి నిన్ను అటాక్ చేస్తుంది. వినండి, ఇస్కరియోతు యూదా 3 సంవత్సరాల పాటు యేసుక్రీస్తు వారితో కూడా సావాసం చేశాడు. కానీ ఎప్పుడైతే ఇస్కరియోతు యూదా యేసయ్య అభిషేకాన్ని వ్యతిరేకించాడు లేదా? వ్యతిరేకించాడు. యేసు అభిషేకాన్ని వ్యతిరేకించి నాకు డబ్బులు కావాలి, వెండి నాణాలు కావాలని చెప్పేసి యూదుల నాయకుల వద్దకు వెళ్ళి వెండి కాసులు తీసుకొని యేసయ్యకు ముద్దు పెట్టి మిమ్మల్ని అప్పగిస్తాను సెలవిచ్చాడు. ఎప్పుడైతే ఈ ఇస్కరియోతు యూదా అలా చేశాడో ఏం చేశాడు? యేసయ్య అభిషేకాన్ని వ్యతిరేకించాడు, వదిలేశాడు, డిస్కనెక్ట్ అయింది, కనెక్షన్ తెగిపోయింది. ఈ కనెక్షన్ తెగిపోగానే వెంటనే ఇస్కరియోతు యూదాలోకి ఎవరు ప్రవేశించారు? అపవాది. మరి నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మరి ఈ 3 సంవత్సరాల కాలంలో మరి అపవాది ఇస్కరియోతు యొక్క లోనికి ఎందుకు ప్రవేశించలేకపోయాడు? 3 సంవత్సరాల పాటు ఇస్కరియోతు యూదా ఉన్నా కానీ మరి 3 సంవత్సరాల పాటు ఇస్కరియోతు యూదాలోనికి సాతాను ఎందుకు ప్రవేశించలేకపోయాడు? అపవాది ఎందుకు ప్రవేశించలేకపోయాడు?
మరి లాస్ట్ మూమెంట్లోనే ఎందుకు ప్రవేశించాడు అంటే, ఎన్నాళ్ళైతే ఈ అభిషేకంతో కనెక్షన్లో ఉన్నాడో అన్నాళ్ళు అపవాది కూడా ప్రవేశించలేకపోయాడు. ఎప్పుడైతే అభిషేకాన్ని వదిలేశాడో, ఎప్పుడైతే అభిషక్తుని వ్యతిరేకించాడో అప్పుడే సాతాను ప్రవేశించాడు. అలాగే దేవుడు ఒక దైవజనుల్లో అభిషేకం ఉంచుతాడు, ఒక సంఘంలో అభిషేకం ఉంచుతాడు. ఈ అభిషేకం ద్వారా నీకు మేలు జరిగినప్పుడు మళ్ళీ ఆ సంఘాన్ని వదిలేసినా, మళ్ళీ అభిషేకాన్ని వదిలేసినా, మళ్ళీ ఇస్కరియోతు యూదాలోకి ఎలాగైతే అపవాది ప్రవేశించిందో మళ్ళీ మీలోనికి కూడా దురాత్మలు ప్రవేశించే అవకాశం ఉందా లేదా? ఉందా లేదా? ఎంతగా నేను చెప్పే మాట అర్థమవుతుంది? చేయి పైకెత్తండి. సో కాబట్టి మనం చేసే విషయం ఏంటంటే, ఎవరైతే ఇక్కడ డెలివరెన్స్ పొందుకుంటున్నారో, స్వస్థలు పొందుకుంటున్నారో, నేను మనవి చేస్తున్నాను, మీరు క్రమంగా వచ్చి ఈ అభిషేకంలో కొనసాగినప్పుడు మీరు పొందుకున్న విడుదల, మీరు పొందుకున్న స్వస్థత, మీరు పొందుకున్న ఆశీర్వాదం, అభిషేకం మీకు శాశ్వతమవుతుంది. అలా కాకుండా మేలు పొందుకొని కొన్నాళ్ళు వచ్చి మళ్ళీ మానేశారనుకోండి, మళ్ళీ ఇక్కడి నుంచి ఏ దయ్యాలైతే విడిచేసి వెళ్ళిపోయినాయో అవన్నీ కక్షగట్టి పగతో ప్రతీకారంతో రగిలిపోయి వేరే దయ్యాలు కూడా తీసుకొని వచ్చి నిన్ను మరింత దారుణంగా దాడి చేసే ప్రమాదం ఉంది. దానికి బాధ్యులు ఎవరండి? దానికి బాధ్యులు ఎవరండి? మీరే బాధ్యులు. సో కాబట్టి ఈ విషయాలు గమనించిన ఈరోజు దేవుడిచ్చే అతీతమైన శక్తులు. ఎంతమంది అంటారు నాకు అతీతమైన శక్తులు కావాలో చేయి పైకెత్తండి.